హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ బై కే రజని. సో ఇంకొక అప్డేట్ ఇదేంటంటే పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ గురించి. సో ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది, బట్ లాస్ట్ డేట్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు అప్డేట్ ఇవ్వడం కోసమని ఈ వీడియో చేస్తున్నాను. పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్. సో దీని వివరాలు చూడండి. 21 నుంచి 24 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి యూత్ కోసం అనేసి ప్రతిష్టాత్మకమైన మంచి రెప్యూటెడ్ కంపెనీస్లో మీకు ఇంటర్న్షిప్ అవకాశం ఇచ్చి 6,000 రూపీస్ ఒకేసారి మీకు ఒకే మొత్తంలో మీకు మనీ ఇస్తూ అండ్ ఎవ్రీ మంత్ కూడా 5,000 రూపీస్ మీకు స్టైపండ్ ఇచ్చే ఒక మంచి అవకాశం. 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఇది. సో మీరు ఎప్పుడైతే స్టడీస్ అయిపోతాయో దాని తర్వాత మీరు ఖాళీగా ఉండడం అనేది కాకుండా ఇంటర్న్షిప్స్ చేసుకుంటూ వెళ్తే మీకు జాబ్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఖచ్చితంగా ఇలాంటి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ని మీరు మిస్ చేసుకోకండి. సో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ ఏంటి? ఏజ్ వచ్చేసి 21 నుంచి 24 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ మీరు ఫుల్ టైం జాబ్ కానీ ఆర్ ఫుల్ టైం ఎడ్యుకేషన్లో కానీ ఉండకూడదు. అంటే మీరు ఫుల్ టైం పీజీ చేయడం కానీ లేదంటే ఏదైనా ఫుల్ టైం జాబ్లో ఉండకూడదు ఖచ్చితంగా. అండ్ మీ యొక్క ఆదాయము లేదా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం ఇన్కమ్ కానీ 8 lakhs కంటే ఎక్కువ ఉండకూడదు. సో దీస్ ఆర్ ద మినిమం ఎలిజిబిలిటీస్. అండ్ ఈ పథకం ఎందుకు ఇంపార్టెంట్ అనంటే మనకి ఈ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇయర్ 25-26 ఇయర్కి అత్యధికంగా కేటాయించింది బడ్జెట్ అనేదాన్ని. సో 10,831.07 crores అలాట్ చేసింది. అండ్ దీంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లో 1,27,000 మందికి ఇంటర్న్షిప్ అనేది లభించడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ ఫేజ్ అండి. దీనిలో భాగంగా చాలా తక్కువ మంది ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నారు. మీరు చూస్తే మీకు ఇక్కడ తెలుస్తుంది దాని యొక్క డీటెయిల్స్. సో మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. దీనికి సంబంధించి మీకు మంచి అప్డేట్స్ కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద బేసిక్ ఎలిజిబిలిటీ? సో 21 నుంచి 24 ఇయర్స్ మధ్యలో ఉండాలి. తర్వాత ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనే అభ్యర్థులకు ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఉంది. అండ్ 8 lakhs కంటే తక్కువ ఆదాయం అనేది ఉండాలి. ఎవరికైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ 8 lakhs కంటే తక్కువ ఆదాయం ఉన్న వారికి ఇది ఎలిజిబిలిటీ. అండ్ బీటెక్, ఎంబీఏ, సిఏ ఇలాంటి కోర్సెస్ అనేటువంటి లా ఇలాంటివి ప్రతిష్టాత్మకమైన ఐఐటీస్, ఐఐఎమ్స్ అండ్ నేషనల్ లా యూనివర్సిటీస్ నుంచి చేసిన వాళ్ళకి మటుకు దీనికి అర్హత లేదు. అదేవిధంగా ప్రొఫెషనల్ డిగ్రీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఐటీఐస్ అండి. సో ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా హోల్డర్స్, తర్వాత ఏఐసిటిఏ గుర్తింపు పొందిన డిప్లొమాలు కనుక చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎలిజిబులే. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చేసిన వాళ్ళు అయితేనేమో యూజీసీ లేదా ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సో సింపుల్గా మీకు చెప్పాలి అని అంటే ప్రతిష్టాత్మకమైన నేషనల్ లెవెల్ యూనివర్సిటీస్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన బీఏ, బీటెక్, బీఈ, బీటెక్, ఎంబీఏ, సిఏ ఇలాంటి వాళ్ళు కాకుండా జనరల్గా బీటెక్ చేసిన వాళ్ళు, నార్మల్ కాలేజెస్లో బీటెక్ చేసిన వాళ్ళు, నార్మల్ కాలేజెస్లో డిగ్రీ చేసిన వాళ్ళు, బీఎస్సీ, బీకామ్, బీఏ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ ఒకేషనల్ కోర్సెస్, ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన ఆప్షన్ ఏంటి అని అంటే మనకి చాలా చోట్ల వస్తుంది పిఎం ఇంటర్న్షిప్ గురించినటువంటి సమాచారం. బట్ మీరు ఇంటర్న్షిప్ పేజ్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ దానిలో మీకు చూపిస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ఆల్ ద యూత్, స్పెషల్లీ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్. ఎందుకు అని అంటే మీరు రిసైడింగ్ ఏరియాస్కి దగ్గరలో కూడా మీరు ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం ఉంది నాన్న. సో 3 ఆప్షన్స్ ఇచ్చుకోవాలి మనము ఇంటర్న్షిప్స్కి డిపెండింగ్ అపాన్ యువర్ ఇంట్రెస్టెడ్ ఏరియా. అంటే మీరు అసలు ఆటోమోటివ్ రంగంలోనా లేకపోతే బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్స్, ఓకే, సో రిటైల్, అలా మీరు అసలు ఎలాంటి రంగంలో వర్క్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక ఫిల్టర్స్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనకి ఇష్టమైన రంగం ఎంచుకున్న తర్వాత ఏ స్టేట్లో కావాలి, ఆ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో కావాలి, ఆ డిస్ట్రిక్ట్ తర్వాత నియర్ బై సెక్టార్స్ ఏమున్నాయో అది మీకు చూపిస్తుంది. సో మీరుండే ఏరియాకి నియర్ బై సెక్టార్స్ని మీరు ఎంచుకోవచ్చు. సో అలా మీకు 3 ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. అంటే 3 ఇంటర్న్షిప్స్కి ఆ ఇంటర్న్షిప్ ఏ రంగంలో కావాలి, అది ఏ ఏరియాలో కావాలనేది మీరు 3 ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. దీనివల్ల మీకు చాలా ఫిజిబిలిటీ ఉంటుంది కదా. సో మీరు మళ్ళీ దానికోసం అంటే వచ్చే స్టైఫండ్ అనేది మినిమం అమౌంట్ కాబట్టి దానికోసం మళ్ళీ మనం దూరంగా వెళ్ళి అక్కడ హాస్టల్ తీసుకుని ఉండడం ఇదంతా బర్డెన్ అవుతుంది. కాబట్టి మీరుండే ఏరియాకి దగ్గరలో అయితే మీకు ఇంటర్న్షిప్ అవకాశము వస్తుంది. అదేవిధంగా మీకు ఫైనాన్షియల్గా బర్డెన్ కాకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్. తప్పకుండా మా ఛానల్ని షేర్ చేయండి,
లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.